బడంగ్పేటలో బరి తెగించిన అవినీతి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ బాస్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సీఎం స్పెషల్ ఆఫీసర్ బడంగ్పేట మున్సిపాలిటీ ప్రధాన అధికారి శ్రీనివాస్ రెడ్డి సార్, మున్సిపల్ శాఖ మార్చిలు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించాలి. అసలు ఇప్పటికే మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది, చస్తున్నాం. ఆ పక్కన సనత్ నగర్ లో మొన్న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు 330 340 దాటేసి వెళ్ళిపోయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఢిల్లీని దాటిపోతే మన పొల్యూషన్ కనీసం మనం గాలి పీల్చుకోవడం కూడా ఉండదని చెప్పి గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ముందుగా ఆలోచించి కొన్ని ప్రాంతాలు ఇలా గ్రీన్ బెల్ట్ అని చెప్పి ఏర్పాటు చేశాయి. ఈ గ్రీన్ బెల్ట్ అంటే ఏందయ్యా అంటే ఆ ప్రాంతాల్లో పార్కులు కానీ లేకపోతే ఈ వాటిని ఏమంటారు మన ఉద్యానవనాలు కానీ ఇట్లాంటివి ఏర్పాటు చేయడానికి పెట్టింది గ్రీన్ బెల్ట్. మనోళ్ళు వాటిని కూడా కబ్జాలు చేస్తున్నారు, గ్రీన్ బెల్ట్ ని కూడా. కాలం చెల్లిన జీపీ నకిలీ డాక్యుమెంట్లతో ఇంటి నెంబర్లు, ఆపై రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు తీసుకుని సర్వే నెంబర్ 125 లా, కానీ గ్రీన్ బెల్ట్ 125 లో భారీ కమర్షియల్ నిర్మాణం. పూర్తి ఆధారాలతో వ్రాత రాసి ఉన్నతాధికారులు తెలియపరిచిన చర్యలు తీసుకోలేని పరిస్థితి. ఎందుకు చర్యలు తీసుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వచ్చేసి ఉంటాయి కాబట్టి. ఇంకెందుకు చర్యలు తీసుకుంటారు వాళ్ళు? 120 ఫీట్ల మాస్టర్ రోడ్డు కుదించి 60 ఫీట్ల రోడ్డును ఆక్రమించి భారీ కమర్షియల్ అక్రమ నిర్మాణాలు. గ్రీన్ బెల్ట్ 63 ఎకరాలను రోడ్డు మింగేసిన అనకొండ. 24వ వార్డ్ మాజీ కార్పొరేటర్ ఏనుగు రామిరెడ్డి. ఇంకా చూడండి, మాజీ కార్పొరేటర్ అంటే ప్రజాప్రతినిధులు ఇట్లాంటి సిగ్గులేని పనులు చేస్తా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? అది కూడా సగం రోడ్డు ఆక్రమించాడు, సగం గ్రీన్ బెల్ట్ ఆక్రమించాడు. ఇలాంటి పనులు చేసేది కేవలం బీఆర్ఎస్ కార్పొరేటర్లు. బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ఇది సాధ్యం. అందరూ చేస్తారు, బీఆర్ఎస్ లో కొంచెం ఎక్కువ చేస్తారు. మొత్తం వాళ్ళదే. అది ఈ వ్యవస్థ మొత్తం కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించింది. నువ్వు ఎక్కడ చూసినా ఈ కబ్జాల వ్యవహారం అంతా కూడా వాళ్ళే ఉంటారు. అక్రమ అపార్ట్మెంట్ నిర్మాణం ప్రాథమిక దశలో ఫిర్యాదు, చర్యలు మాత్రం శూన్యం. ప్రభుత్వ ఖజానా గండి కొడుతున్న బడంగ్పేట మున్సిపల్ కమిషనర్ సరస్వతి. ముడుపులు తీసుకొని ఫిర్యాదులను మూటగడ అడిగించిన దుర్మార్గం. ఈ సరస్వతి పేరు రెగ్యులర్ గా వింటున్నాం ఈ మధ్య. ఈ ప్రాంతంలో బడంగ్పేటలో ఏదైనా అవినీతి జరిగింది అంటే అక్కడ మనకి మున్సిపల్ కమిషనర్ సరస్వతి పేరు వినపడుతుంది. ఎవరేమో ఒకసారి ఆమె ఫోటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం కదా. లేదనుకుంటా, చూద్దాం. సో ఇక్కడ చూడండి, బడంగ్పేటలో బరి తెగించిన అవినీతి. పచ్చదనం దొంగిలించబడుతుంది, హరితహారం హరించుకుపోతుంది, ప్రభుత్వ ప్రణాళిక ధిక్కారకు గురవుతుంది, మున్సిపల్ నిబంధనలు తూట్లు పొడుస్తున్నారు, గ్రీన్ బెల్ట్స్ లో అక్రమంగా గృహ వాణిజ్య నివాసాలు, కాంక్రీట్ జంగల్ పెరిగిపోతుందని మా ఆవేదనను సిరాగా మార్చుకుంటూ వరుస వార్తా కథనాలతో పూర్తి ఆధారాలతో రాస్తున్నాం. ప్రభుత్వ జీతాలు తీసుకొని స్పందించవలసిన ప్రభుత్వ అధికారులు అవినీతి మత్తు తలకెక్కి జోగుతున్నారు అనడం ఎలాంటి సందేహం లేదు. ఈ పాపం భవిష్యత్ తరాల వారికి ప్రమాదకరంగా మారి వారి చేరి తప్పుకు శిక్ష అనుభవించవలసిన ఘోరమైన పరిస్థితి నెలకొనబోతుంది. గ్రీన్ బెల్ట్ భూములను మింగేసే ఒక రాజకీయ నాయకుడితో ఒక బాధ్యత కలిగిన అధికారిని చేతులు కలిపింది. ఇంకేముంది, ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేపట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమం కనుమరుగైపోతుంది. దొంగ డాక్యుమెంట్ సృష్టించడం, ఇంటి నెంబర్లు తెచ్చుకోవటం, రిజిస్ట్రేషన్ చేసుకోవటం, 3 నోట్ల కట్టలు 6 బ్యాంక్ అకౌంట్ల మాదిరిగా తప్పుడు రియల్ దందా నిరాటంకంగా సాగుతుంది. దీన్ని అడ్డుకట్ట వేసేవారు లేకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. బడంగ్పేట్ గ్రీన్ బెల్ట్ పరిధిలో వెలుగు చూసిన ఒక క్రూరమైన కబ్జా కథనం మీకోసం. చూడండి, ఇవన్నీ కూడా ఇదంతా గ్రీన్ బెల్ట్. రోడ్డును కూడా ఆక్రమించేశారు వీళ్ళు. చక్కగా అయిపోయింది, దాదాపు అయిపోయిందిగా మొత్తం. దేశ రాజధాని ఢిల్లీ పొల్యూషన్ సిటీ లాంటి దుస్థితి మనకు పట్టకూడదని ఒక సదుద్దేశంతో కాలుష్యం అదుపులో ఉండడం కోసం శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు పర్యావరణాన్ని సమతులంగా ఉంచడం కోసం అభివృద్ధి పనులతో ఒక అద్భుతమైన ప్రణాళికను ఏర్పాటు చేస్తే దీన్ని పూర్తిగా ధిక్కరించి ఆ మంచి ఆలోచనకు విఘాతం కలిగించి క్యాష్ చేసుకుంటున్న దొంగలపై చర్యలు తీసుకోవాలని పూర్తి ఆధారాలతో వార్తలు రాస్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ప్రజలారా, చూడండి. ఇదంతా కూడా గ్రీన్ బెల్ట్. అంటే గ్రీన్ బెల్ట్ లో కేవలం హరితహారం లేదా పార్క్స్ పెట్టుకోవాలి, ఇలాంటి వాటి కోసం ఉపయోగించే దాంట్లో ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతుంటే అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ వ్యవస్థ గానీ ఈ కమిషనర్ వీళ్ళంతా ఏం చేస్తారు? వాళ్ళే పర్మిషన్లు ఇస్తున్నారు వాటికి. గ్రీన్ బెల్ట్ లో అక్రమ పద్ధతిలో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ అనుమతులు తీసుకొని భారీ అపార్ట్మెంట్ నిర్మాణం చేపడుతున్నారని ప్రాథమిక దశలో ఫిర్యాదు చేసిన స్థానిక బడంగ్పేట మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా లంచాలకు అమ్ముడుపోవడంతో స్థానిక మాజీ కార్పొరేటర్ ఏనుగు రామిరెడ్డి అండదండలతో ఈ అక్రమ నిర్మాణం నేడు సున్నాలు వేసుకొని అందంగా ముస్తాబైన పరిస్థితి నెలకొంది. నాటి భవిష్యత్ ప్రణాళిక నిపుణులు స్థానిక ప్రజల జీవన ప్రమాణం పెంపొందించడం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ దృష్టిలో ఉంచుకొని
భవిష్యత్తు మానవాళికి అవసరమైన మౌలిక వసతులతో పాటు వివిధ అంశాలకు అనుగుణంగా అప్పటి భవిష్యత్ నిర్మాణ నిపుణుల సూచనతో అప్పటి ప్రభుత్వం బడంగపేట మున్సిపాలిటీలో గల కొన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్ గా ప్రకటించారు. అసలు ఈ గ్రీన్ జోన్ అంటే ఏంటంటే పార్కులు గాని, ఆట స్థలాలు గాని, ఇతరితర పర్యావరణ సమతుల్యం కోసం ఎక్కువగా చెట్లు పెంచడం గాని వీటి కోసం ఆ స్థలం కేటాయించారు. అయితే ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కుతూ గత 5 సంవత్సరాల నుండి గ్రీన్ జోన్ ను పూర్తిగా మింగేసిన ఆధారాలు ఎన్నో ఉన్నాయి. స్థానిక మాజీ కౌన్సిలర్ ఏనుగు రామరెడ్డి తప్పు డాక్యుమెంట్లతో, కాలం చెల్లిన గ్రామ పంచాయతీ లేఅవుట్తో మున్సిపాలిటీ అధికారులకు ఘనంగా ముడుపులు చెల్లించి హౌస్ నంబర్లు మంజూరు చేయించుకొని అక్రమంగా ఇళ్లు నిర్మించి భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాటిపై అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ఇది వాస్తవం, అక్షర సత్యం. రేపటి రోజున హైడ్రా లాంటిదో ఇంకేదన్నా ఒక మంచి సరైన ఆఫీసర్ వస్తే అది ఖచ్చితంగా నిలబడదు కదా. ఇది ఎలా సాధ్యం అంటే మున్సిపాలిటీ కాక ముందుకు ఆ ప్రాంతం కూడా గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నెంబర్ అలాట్మెంట్ చేసి ఈ రోజు ఇదంతా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కడంటే ఇది కరెక్ట్ గా మనకి బడంగపేట అల్మాస్ కూడా గుర్రం కూడా అనుసంధానం చేస్తూ డబుల్ రోడ్ 120 ఫీట్ ఉంది. ఈ రోడ్డును 60 ఫీట్లకి కుదించి ఇతర వాణిజ్య భవనాలు నిర్మించేందుకు ప్రేరేపించి ఒక్కొక్క నిర్మాణదారు నుండి లక్షల్లో ముడుపులు తీసుకొని మున్సిపాలిటీ అధికారులకు ముడుపులు ఇచ్చి భారీ అవినీతి పాల్పడడానికి కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి. బడంగపేట మున్సిపల్ 24వ వార్డ్, అల్మాస్గూడ విలేజ్, బాలాపూర్ మండల్ సర్వే నెంబర్ 122, 123, 124, 129 ఇది పూర్తిగా గ్రీన్ బెల్ట్ ఓపెన్ స్పేస్ జోన్. దాదాపు ఈ స్థల విస్తీర్ణం 63 ఎకరాలు ఉంటుంది. దీని మీద అక్రమ పద్ధతిలో వందల సంఖ్యలో అక్రమాలు చేపట్టి అమాయక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్న పరిస్థితి దాపరించింది. భవిష్యత్తులో హైడ్రా లాంటి సంస్థ ఏదైనా ఈ స్థానిక నివాసాలపై చర్యలు తీసుకుంటే అక్కడ కొన్నవారి పరిస్థితి అధోగతి పాలవుతుంది. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి చట్టసభలో గ్రీన్ జోన్ ఎత్తివేళ విన్నవించడం విస్తృతపోయే అంశం అంట. టిఆర్ఎస్ హయాంలో కానిది కాంగ్రెస్ హయాంలో ఎలా అవుతుందో ఆ భగవంతునికే తెలియాలి. బడంగపేట 24వ వార్డ్ అల్మాస్ కూడా గ్రీన్ బెల్ట్ ఆనుకొని 120 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్ ఆక్రమించి మున్సిపల్ అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ బిల్డింగ్లు నిర్మించడానికి లక్షల్లో ముడుపులు తీసుకొని అధికారులే ప్రోత్సహిస్తున్న దారుణ పరిస్థితి ఇక్కడ నెలకొంది. గ్రీన్ బెల్ట్ ఓపెన్ స్పేస్ జోన్ లో భారీగా లంచాలు తీసుకొని నిర్మాణ అనుమతులు. అసలు గ్రీన్ జోన్ అంటేనే ఇక్కడ గ్రీనరీ పెంచాలి అంటే పార్కులు, ఆట స్థలాలు, ఇతర పచ్చదనం పెంపొందించడానికి కేటాయించిన స్థలం ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా తొంగలో దొక్కేశారు. వీళ్ళు యాక్చువల్ గా బడంగపేట మున్సిపాలిటీ నుండి సర్వే నెంబర్ 125లో వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. కానీ వీళ్ళు కట్టింది ఎందులో అంటే 124. ఈ 124 ఏంటి? గ్రీన్ బెల్ట్ లో ఉన్న ఓపెన్ ప్లేస్, అది గ్రీన్ బెల్ట్. పైగా ఇదిగో ఫైల్ నెంబర్ కూడా చూడండి, 004449/BP/DTCP/3037/0009/2023. పర్మిట్ నెంబర్ 0015/BP/3037/2023. అల్మాస్ కూడా సర్వే నెంబర్ 125, ప్లాట్ నెంబర్ 556 లో పర్మిషన్. కానీ ప్రస్తుతం నిర్మిస్తుంది ఎక్కడ? 124 ఓపెన్ స్పేస్ లో. వీళ్ళు పర్మిషన్ తీసుకుంది 124 ప్లాట్ నెంబర్ 556 లో, కానీ కడుతుంది ఎక్కడ? ఓపెన్ స్పేస్ గ్రీన్ బెల్ట్. అది అనుమతులు ఒక చోట, నిర్మాణం గ్రీన్ బెల్ట్ లో. స్థానిక కౌన్సిలర్ ఏనుగు రామరెడ్డి సదరు బిల్డింగ్ యాజమాన్యంతో లక్షల్లో ముడుపులు తీసుకొని దగ్గరుండి మరి అక్రమాన్ని సక్రమం చేశారంట. ఈ అవినీతి తతంగాన్ని మొత్తాన్ని మనం మున్సిపల్ కమిషనర్ సర్వదృష్టికి తీసుకెళ్తే ఆమె ఇదివరకే ముడుపులు అందుకొని తెలివిగా తప్పించుకుంటుంది. ఈ అవినీతి అక్రమ నిర్మాణాలపై ఎస్టీఎఫ్ ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక జనం వేడుకుంటున్నారు. 24 వార్డులు 63 ఎకరాలు మొత్తం. వార్డ్ నెంబర్ 4 అల్మాస్గూడ విలేజ్ సర్వే నెంబర్ 84, 85, 86 ఓపెన్ స్పేస్ గ్రీన్ బెల్ట్. ఇది కూడా 28 ఎకరాలు నిర్మించబడ్డాయి. వార్డ్ నెంబర్ 30 బడంగపేట సర్వే నెంబర్ 148, 149 ఓపెన్ స్పేస్ 17 ఎకరాలు. ఇది కూడా గ్రీన్ బెల్ట్. కాగా దాదాపు 100 ఎకరాల స్థలాన్ని మాస్టర్ ప్లాన్ లో భవిష్యత్ ప్రజల అవసరాల కోసం, ఆట స్థలాలు, పార్కుల కోసం ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయంపై అందరికీ అవగాహన ఉన్నా దీనిలో గృహ నిర్మాణానికి హౌస్ నెంబర్లు, తద్వారా రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతాయన్నది జవాబు లేని ప్రశ్నగా మారింది. అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని అవినీతికి పాల్పడుతున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై మనం బడంగపేట మున్సిపల్ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ పి శ్రీనివాస్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సత్వరమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే అండి, ఇక్కడ మీరు చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్ లో ప్రతి ఒక్కళ్ళ ఆశ, మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కడి ఆశ ఏంటంటే అప్పో సప్పో చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం, వాళ్ళ ఆస్తులు కుదవబెట్టైనా సరే ఒక ఇల్లు కొనుక్కోవాలి అనేది హైదరాబాద్ లో నివసించే ప్రతి మిడిల్ క్లాస్ వాడి కళ. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ అప్పు తెచ్చో కుదవబెట్టి ఇల్లు కొంటారు.
రేపటి రోజున హైడ్రా లాంటి వాళ్ళు ఇంకోళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్ స్థలం ఇక్కడ చల్లదని చెప్పి దీన్ని పడేస్తే ఆ స్థలం కాస్త ఓపెన్ ఫేజ్ జోన్ గ్రీన్ బెల్ట్ కదా, దీంట్లో అనుమతులు ఎలా ఇస్తారని చెప్పి రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, మున్సిపల్ వాళ్ళ మీద వస్తారు. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ సర్వే చేయాల్సిన బాధ్యత మాది కాదు కదా అంటూ వాళ్ళ మీద వస్తారు. అసలు ఇక్కడ మొత్తం వీళ్ళంతా దొంగలే కదా వీళ్ళంతా చేసేది. చూడండి, ఈ దొంగల వాళ్ళు ఏమైతే సామాన్యులు రేపు రోడ్డును పడతారు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని అధికారులే కొమ్ము కాస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏంది? ఇంకో విషయం దీనికి సంబంధించిన ఇలా ఉంటే ఈ మధ్య ఎల్ఆర్ఎస్ సంబంధించిన స్కీమ్ ఉంది కదా, దాంట్లో కూడా ఎక్కడ చూసిన దోపిడే. దీనికి ఎల్ఆర్ఎస్ కి సంబంధించింది ఎఫ్టీఎల్ అని కనిపించిన పోనీ ప్రొహిబిటెడ్ లో ఉన్నా కూడా లక్షల రూపాయల అవినీతి. అవును, ఇప్పుడు ఇది రేపు పొద్దున వీళ్ళు ఎల్ఆర్ఎస్ కు పోయినా కూడా అదే కదా కనిపించేది. గ్రీన్ పేజ్ జోన్ అంటే ఓసీ రిలీజ్ చేయరు, వాళ్ళు అక్కడ కూడా మళ్ళీ డబ్బులు తీసుకోవచ్చు. అక్కడ అంటే డీవియేషన్ కొంత, దానికి కొంత, దీనికి కొంత, మళ్ళీ అక్కడ డీవియేషన్స్ పక్కకు పెట్టండి, ఇదంతా కూడా ఓపెన్ పేజ్ జోన్. దీంట్లో పర్మిషన్ ఎట్ట ఇచ్చిందని మళ్ళీ ఓసీ ఎప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ చేస్తుంటారు. దీంట్లో దొంగలంతా టౌన్ ప్లానింగ్ ఈ మున్సిపాలిటీలో. అమ్మగారు సరస్వతి గారు, ఇంకా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉన్నా అనుకుంటున్నారేమో.